ఇది రెండో పెళ్లి. కానీ ఇది జరగాలంటే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, మనిద్దరి మధ్య ఏ రకమైన సంసార బంధం ఉండదు. సారీ, బాలు ఎక్కడమ్మా? ఆఫీస్లో కూడా లేడు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నాకు అదే అర్థం కావట్లేదు డాడ్. ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదమ్మా. డాడ్, నేను కూడా చాలాసార్లు ట్రై చేశాను. నా ఫోన్ కూడా ఆన్సర్ చేయట్లేదు. ఎప్పుడు ఇలా చేయడే? ఎందుకు ఫోన్ అవాయిడ్ చేస్తున్నాడు? వాళ్ళ నాన్న విషయంలో బాగా హట్ అయి ఉంటాడంటావా? నాకు అదే డౌట్గా ఉంది డాడ్. ఆ మూడ్ నుంచి వీలైనంత తొందరగా బయటికి తీసుకొని రావాలి. లేదు అంటే మనకి రివర్స్ అయ్యే ప్రమాదం ఉంది. ముందు తను రాని అమ్మా. మనిషి ఎదురుగా ఉంటే మాటలతో మాయ చేయొచ్చు. కానీ ఇప్పుడు మన మాట వింటాడా డాడ్? వినేలా చేసుకోవాలమ్మా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పుడు వాళ్ళ నాన్న విషయంలో మనం వ్యతిరేకంగా మాట్లాడొద్దు. పైగా ఆయన మీద జాలి చూపించాలి. కనిపించకుండా పోయినందుకు మనం బాధని ఎక్స్ప్రెస్ చేయాలి. ఆయన పోయినందుకు మనసులో హ్యాపీగానే ఉంది డాడ్. బాధని చూపించాలంటేనే నాకు చిరాగ్గా ఉంది. తప్పదమ్మా. ఒక్కోసారి మనసులో ఉంది, బయటికి చెప్పుకోలేం. బాలు, ఎక్కడికి వెళ్ళిపోయావు బాలు? అల్లుడు, మీ నాన్నగారి గురించి ఏమైనా తెలిసిందా బాబు? మేం కూడా చాలా వెతుకుతున్నాం బాబు. 4 మనుషుల్ని కూడా పెట్టాను. ఊరంతా వెతికాను. బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో అన్ని చోట్ల చూశాను. ఎక్కడ కనిపించలేదు. అసలు నాన్న ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అసలు నాకేం తెలియట్లేదు మౌయ. నువ్వేం బాధపడకు బాలు. నీ మీద అలిగి వెళ్ళారు కదా, ఆయన కోపం తగ్గాక వచ్చేస్తారులే. యు డోంట్ వరీ. డాడీ కూడా వెతికిస్తున్నారు కదా. అవును బాబు, ఆయన నీకు నాన్నంటే నాకు వియ్యంకుడే కదా. ఆయన ఎక్కడున్నా వెతికి పట్టుకునే బాధ్యత నాది. ఎక్కడున్నా గానీ క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత కూడా నాదే. నాన్న క్షేమంగా వస్తే పర్వాలేదు. అలా కాకుండా నాన్నకేమైనా జరిగితే బాలు, ఏం కాదు. నేను చెప్తున్నాను కదా, నా మాట నమ్ము. జరిగిన దానికి ఫీల్ అయ్యి నాన్న ఏదైనా డెసిషన్ తీసుకుంటే నేను జీవితాంతం రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది శశి. ఖచ్చితంగా నష్టం నీకే. ఎందుకంటే నీ వల్లే ఆయన ఇల్లు వదిలి వెళ్లారని అందరికీ తెలుసు. బాలు మనసు మార్చింది నువ్వేనని తెలుసు. ఇప్పుడు ఆ రాధాకృష్ణకి ఏం జరిగినా దానికి కారణం నువ్వే అవుతావు. బాలు కూడా వాళ్ళ నాన్న చావుకి నువ్వే కారణమని నీ పీక పట్టుకుంటాడు. వన్ మినిట్ బాలు. బాలు, నేనున్నాను కదా, నువ్వేం బాధపడకు. హలో, ఏంటి ఫోన్ చేసావు? నువ్వెక్కడున్నా సరే వెంటనే నా దగ్గరికి పరిగెత్తుకుంటూ రావాలి. ఎందుకు? ఆయన నువ్వు పిలిస్తే నేనెందుకు రావాలి? రావాలి. ఎందుకంటే మీ మామ నా చేతిలో ఉన్నాడు. వాట్ లేదు, వంకాయ పులుసు లేదు. నోరు మూసుకొని వెంటనే బయలుదేరు. లేదంటే మీ మామ నోరెత్తకుండా శాశ్వతంగా మూసేస్తాను. ఆ తర్వాత నీ మొగుడు నిన్ను కుక్కని కొట్టినట్టు కొట్టి బయటికి గెంటేస్తాడు. ఏంటి, వస్తావా రావా? వస్తున్నాను. లొకేషన్ పంపించు. అది అలా రా దారికి. ఏంటి, మా నాన్నగారినా? ఆయన్ని కాపాడడం ఏంటి? అసలు మా నాన్న ఎక్కడున్నారు? అమూల్య వాళ్ళ అత్త మావల దగ్గర బందీగా ఉన్నాడు.
వాట్? వాళ్ళ దగ్గర బందీగా ఉన్నారా? అసలు అసలు వాళ్ళు మా నాన్నని బంధించడం ఏంటి శశి? అసలు ఏం జరిగింది శశి? అమ్మా శశి, అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పమ్మా. డాడ్, ఆ సరోజ వాళ్ళకి మావయ్య గారు దొరికారు. వాళ్ళేమో ఆయన్ని దాచిపెట్టి నాకు ఫోన్ చేసి నన్ను అక్కడికి రమ్మన్నారు. మీ మావయ్య గారు ప్రాణాలతో కావాలి అంటే సిమెంట్ ఫ్యాక్టరీ మా పేరు మీద రాసివ్వండి అని నాతో బేరం పెట్టారు. సిమెంట్ ఫ్యాక్టరీనా? అవును బాలు, ఆ ఫ్యాక్టరీ మాకు రాసిస్తామని చెప్పి మీరు మాట తప్పారు. అందుకే మీ మావగారిని మేము బంధించాం. అది ఇస్తేనే ప్రాణాలతో వదులుతామని అంటున్నారు. ఎంత ధైర్యం వాళ్ళకి! వాళ్ళని అస్సలు వదిలిపెట్టను. ఇప్పుడే పోలీస్ కేసు పెడతాను. ఆగలుడు, ఆగు. నువ్వు ఆవేశపడకు. మనం ఏమాత్రం తొందరపడినా అక్కడ మీ నాన్నగారి ప్రాణాలు పోతాయి. మా నాన్నకి ఏదైనా హాని తలపెట్టారంటే హ, వాళ్ళు ఎవ్వరూ ప్రాణాలతో మిగలరు. శశి, నువ్వు అడిగిన పేపర్స్ అన్నీ రెడీ చేశానమ్మా. ఏం పేపర్స్ మావయ్య? సరోజ వాళ్ళ కుటుంబానికి ఫ్యాక్టరీని రాసివ్వడానికి పేపర్స్ రెడీ చేశాను అల్లుడు. వాట్? ఫ్యాక్టరీ రాసివ్వాలా? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? బాలు, మనం ఫ్యాక్టరీ ఇవ్వాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఫ్యాక్టరీ రాసివ్వడం ఏంటి? లేదంటే వాళ్ళు మావయ్య గారిని ప్రాణాలతో వదలరు బాలు. మావయ్య గారికి ఏదైనా జరిగితే అందరూ నిన్ను నన్ను దోషుల్ని చేస్తారు. మనం ఏం చేసామని మనల్ని తప్పుపడతారు? ఇంట్లోంచి వెళ్ళింది ఆయన. డబ్బు కోసం ఏదైనా చేస్తే అది ఆ సరోజ నాగేంద్రల తప్పవుతుంది గాని అయినా మా నాన్నని ఏదైనా చేస్తే వాళ్ళని ప్రాణాలతో వదులుతానా? నీకు తెలీదు బాలు, మనం ఎక్కడ దొరికిపోతామా, మనల్ని అటాక్ చేద్దామని అందరూ కాచుకొని కూర్చున్నారు. నువ్వే చూసావు కదా, తాతయ్య అత్తయ్య మనల్ని ఎన్ని మాటలన్నారో. మనం పట్టించుకోకుండా వదిలేస్తే ఆ రామ్ ఆదిత్య ఇద్దరు ఊరంతా మావయ్య కోసం తిరుగుతున్నారంట. ఈ మాటలు మనకు అవసరమా చెప్పు బాలు? అవునల్లుడు, క్రమక్రమంగా నువ్వు ఇంట్లో అందరికీ శత్రువుగా మారుతున్నావు. ఆ ఆదిత్య, రామ్ మంచివాళ్ళుగా మారుతున్నారు. ఇంకా ఆస్తి మీ అమ్మ చేతుల్లోనే ఉంది బాలు. ఆవిడ పవర్స్ వాడింది అంటే రామ్, ఆదిత్య ఇంటికి తిరిగొచ్చేస్తారు. ఆ అవకాశం ఇవ్వకుండా ఉండాలి అంటే మీ నాన్నని మనమే తీసుకొని రావాలి. నాన్న కోసం ఆస్తిని కూడా వదులుకున్నావు అని నీ పేరు నిలబడాలంటే ఈ ఫ్యాక్టరీ రాసి చేద్దాం బాలు. కానీ ఫ్యాక్టరీ తీసుకున్నా వాళ్ళు నాన్నని వదిలేస్తారన్న గ్యారంటీ ఏంటి? వదిలేయక ఏం చేస్తారు? వాళ్ళకి కావాల్సింది ఆ ఫ్యాక్టరీ. నువ్వు సంతకాలు చేసేయి. చూడండి సరోజ గారు, మీరు అడిగినట్టే ఫ్యాక్టరీ మీ పేరున రాసేస్తున్నాం. మా మావయ్య గారిని వదిలేయండి. రేపు రిజిస్టర్ ఆఫీస్కి ఉదయం 10 గంటలకల్లా మావయ్య గారిని తీసుకొని రండి, సరేనా? అల్లుడు, నువ్వింకేం ఆలోచించొద్దు. నిన్ను నా కూతుర్ని అందరూ అనుమానించి ఎన్నెన్నో మాటలు అంటుంటే నాకైతే చాలా బాధగా ఉంది. మనకు ఆస్తి కంటే మీ ఇద్దరి గౌరవం ముఖ్యం. నాకు ఏం ఆలోచించకుండా సంతకం చేసేసాయి. ఒక నిమిషం ఆగండి. స్వామి, నా కళ్ళ ముందే నా అనుకున్న వాళ్ళందరూ ఒక్కొక్కరిగా దూరం అయిపోతున్నారు. ఈరోజు నా భర్త కూడా మమ్మల్ని అందరినీ వదిలేసి దూరంగా వెళ్ళిపోయారు. అయినా ఎప్పటికైనా నీ మనసు కరుగుతుంది, మమ్మల్ని అందరినీ ఒకటి చేస్తావని
మొండి ధైర్యంతో బ్రతుకుతున్నాను. హేమాభాం పీతవస్త్రాం కరకలితల సద్దేమ పద్మాం వరాంగి. చెప్పండమ్మా. ఈ రోజు నా పెద్ద కొడుకు పెళ్లి రోజు. ఆ భార్య భర్తలిద్దరూ సంతోషంగా ఉండాలని స్వామివారికి అర్చన జరిపించండి. అలాగే తప్పకుండానమ్మా. వాళ్ళ పేర్లు గోత్రనామాలు చెప్పండి. వశిష్ఠ గోత్రం, పేరు రాము సీత. వశిష్ఠ గోత్రోద్భవస్య రామో నామధేయస్య సీతానామధేయస్య సహ కుటుంబానాం. అత్తమా, స్వామి, ఈరోజు రాము సీతల పెళ్లి రోజు. వాళ్ళని మనస్ఫూర్తిగా దీవించడం కానీ కనీసం కళ్ళు ఎదురుగా కనిపిస్తే నోరు విప్పి పలకరించలేని స్థితిలో ఉన్నాను. రాముతో మాట్లాడకూడదని బాలు ఒట్టు వేయించుకున్నాడు. వాడి మాట కాదని రాము సీతలతో నేను మాట్లాడలేను. అలాగని వాళ్ళ మీద ఉన్న ప్రేమని మనసులోనూ దాచుకోలేను. ఎందుకు స్వామి నాకు ఈ పరీక్ష? రాముడు అరణ్యవాసానికి వెళితే కౌసల్యాదేవి కొడుకు కోసం 14 ఏళ్ళు ఎదురు చూసింది. కానీ నా కొడుకు నా దగ్గరికి రావడానికి నేనెంతకాలం ఎదురు చూడాలి స్వామి? నన్ను నా పెద్ద కొడుకు రాముని కలపగలిగే శక్తి రాము సీతలకి, పుట్టబోయే బిడ్డలకి మాత్రమే ఉంది. రక్తం పంచుకుంటే బిడ్డ కాలేడు. మనసు పంచుకోవాలి, ప్రేమని పంచుకోవాలి, అభిమానాన్ని పంచుకోవాలి, ఆలోచనల్ని కూడా పంచుకోవాలి. అప్పుడే కన్న బిడ్డ కాగలుగుతాడు. అలా నా వారసత్వాన్ని పంచుకోగలిగే బిడ్డ రాము మాత్రమే. అందుకే రాముకి పుట్టే బిడ్డే నా ఇంటికి వారసుడు కావాలి. ఆ బిడ్డ రాకతో మా కుటుంబం మళ్ళీ ఒకటి కావాలి. అదో గతి పాలైన మా అయోధ్య నిలయం మళ్ళీ కలకలలాడాలన్నా, దూరమైపోయిన నా వాళ్ళందరూ తిరిగి దగ్గర కావాలన్నా సీతారాములకి బిడ్డ పుట్టాలి. ఆ బిడ్డని నా చేత్తో నేను ఎత్తుకోవాలి. ఆ బిడ్డకి పేరు పెట్టి మురిసిపోవాలి. ఆ పసిబిడ్డని నా చేతులతో ఎత్తుకొని అందరికీ చూపించి వీడే నా వారసుడు అని గర్వంగా చెప్పుకోవాలి. ఇప్పటికే రాముకి దూరమై నేను ఎంతగానో తల్లడిల్లిపోతున్నాను. మా ఈ తల్లి బిడ్డల్ని కలపగలిగే శక్తి వాళ్ళకి పుట్టబోయే బిడ్డకి మాత్రమే ఉంది. వచ్చే వాళ్ళ పెళ్లి రోజు నాటికి మా కుటుంబం అంతా ఆ బిడ్డతో సహా వచ్చి నీ దర్శనం చేసుకునేలా దీవించు తండ్రి. తీసుకోండమ్మా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్టతి మనోవాంఛాబల సిద్ధిరస్తు. చెప్పండమ్మా. నా పేరు మీకెలా తెలుసు? నువ్వు సీతారామ స్వగృహ ఫుడ్స్ నడుపుతావు కదూ? అవును డాక్టర్, మీరు మా ఫుడ్స్ తిన్నారా? చాలా బాగుంటాయి. చాలాసార్లు తెప్పించుకున్నాను. నువ్వు కూడా మా ఇంటికొచ్చి డెలివరీ ఇచ్చావమ్మా. నువ్వు బాగా తెలుసు. చాలా సంతోషం డాక్టర్. అది సరే, నువ్వు గుళ్ళో స్పృహ తప్పి పడిపోయిన విషయం నీకు గుర్తుందా? గుర్తుంది డాక్టర్. కళ్ళు తిరుగుతూ ఉంటే అలా కూలబడిపోయాను.
ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు మేడం. అలా ఎందుకు పడిపోయావో నీకు తెలుసా? తెలుసు డాక్టర్. ఏం తెలుసు? నేను తల్లిని కాబోతున్నాను కదా. మీరిప్పుడు చెప్పబోయే విషయం అదే కదూ. నాకు చాలా సంతోషంగా ఉంది డాక్టర్. ఈరోజు మా పెళ్లి రోజు. ఆ శుభవార్త మీ నోటు నుంచి విని మా ఆయనకి చెప్తే ఇంకా సంతోషంగా ఉంటుంది డాక్టర్. చెప్పండి. ఒకసారి మీ వారిని పిలిపించమ్మా. వద్దు డాక్టర్, ఆయనకి నేనే చెప్పాలి. నేను చెప్తే ఆయనకి సర్ప్రైజింగ్గా ఉంటుంది డాక్టర్. వెడ్డింగ్ డే గిఫ్ట్ డాక్టర్. అలా కాదమ్మా, మీ వారితో నేను కాస్త మాట్లాడాలి. లేదండి, నాతో చెప్పండి, పర్వాలేదు. అయినా నేను తల్లి కాబోతున్న విషయం నేను చెప్తే బాగుంటుంది కదా డాక్టర్. చూడమ్మా, నువ్వు పడిపోయింది తల్లివవుతున్నందుకు కాదు, మరి నీకు వేరే ప్రాబ్లం ఉంది. ఒకసారి మీ వారితో నేను డిస్కస్ చేయాలి. పర్వాలేదు డాక్టర్, నాతోనే చెప్పండి. నీకు బ్రెయిన్ ట్యూమర్ ఉందమ్మా. నువ్వు తెలిసిన మనిషివి కాబట్టి అనుమానం వచ్చి స్కానింగ్ చేయించాను. రిపోర్ట్స్లో కూడా చాలా క్లియర్గా ఉంది. ఈ విషయం గురించి మీ వారికి తెలియటం మంచిది. ఎందుకంటే ఇది ప్రమాదకరమైన స్టేజ్లో ఉంది. ఏమంటున్నారు డాక్టర్? మీరు చెప్తుంది నిజమేనా? అసలు నాకిప్పటి వరకు ఏ ప్రాబ్లం రాలేదు. అలాంటిది ఒకేసారి బ్రెయిన్ ట్యూమర్ ఏంటి డాక్టర్? ప్రతిసారి ప్రాబ్లం రావాలని లేదు. ఒక్కోసారి ఆ సిమ్టమ్స్ వచ్చినా మీరు గుర్తించలేకపోయి ఉండొచ్చు. తలనొప్పి వస్తే ఏదో పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. వామిటింగ్స్ అయితే ఎలర్జీ కలిగించే ఫుడ్ తిన్నామని సరిపెట్టుకుంటారు. ఇలా గుర్తించే అవకాశం లేకుండా ట్యూమర్ ముదిరిపోయేదాకా తెచ్చుకుంటారు. ఇప్పుడు మీకు బ్రెయిన్ ట్యూమర్ 4th స్టేజ్లో ఉంది. అంటే అంటే నేను ఐఎమ్ సారీ అమ్మా, మీరు ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం లేదు. సర్జరీ చేసినా బ్రతికే అవకాశాలు చాలా చాలా తక్కువ. సీత, నువ్వెప్పుడెప్పుడు బిడ్డని నాకు బహుమతిగా ఇస్తావో అని నేనెదురు చూస్తున్నాను. మన బిడ్డని నువ్వు నా చేతుల్లో పెట్టే ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను. మన బిడ్డ ఈ భూమి మీదకి రాగానే మా అమ్మ నాన్న నా దగ్గరకు వస్తారు. మన ఇల్లు అప్పుడు అయోధ్య నిలయంగా మారిపోతుంది. ఆ పుట్టే బిడ్డ మన భవిష్యత్తుని మార్చేస్తుంది సీత.
ఏమండి భోజనానికి రండి. శ్రీమతి గారు వంటేం చేశారు? చింత చిగురు పప్పు, వంకాయ కూర. ఓ పట్టు పట్టాల్సిందే. కడుపు నిండా తృప్తిగా తినండి. మీకు ఏమేం తినాలనిపిస్తుందో అవన్నీ నాకు చెప్పండి. మీకు ఏది కావాలంటే అది చేసి పెడతాను. ఓహో, ఏంటి బంపర్ ఆఫర్? అదంతేనండి. అవకాశం ఉన్నంత వరకే కదా నేను వండి పెట్టగలను. ఆ తర్వాత ఆ అవకాశము, ఆ అదృష్టము ఉంటుందో ఉండదో తెలీదు కదా. ఏం మాట్లాడుతున్నావు సీత? అదృష్టం ఉండకపోవడం ఏంటి? అసలు అర్థం పర్థం లేకుండా ఇప్పుడు ఎందుకలా మాట్లాడుతున్నావు? అర్థం లేవని మీరెందుకు అనుకుంటారు? మరి లేకపోతే ఏంటి? అక్కడికి ఏదో రేపో మాపో దూరం అయిపోయే వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. జీవితం ఇలా ఉండాలి, ఇలాగే జీవించాలి, ఇంతకాలమే బ్రతకాలని ఈ ప్రపంచంలో ఏ మనిషి డిసైడ్ చేసుకోలేరు కదా. అయితే అసలేం మాట్లాడుతున్నావు? నాకేం చెప్పాలనుకుంటున్నావో స్ట్రైట్గా చెప్పు. ముందు మీరు భోజనం చేయండి. లేదు లేదు, అసలు నువ్వు ఎందుకు అలా మాట్లాడావో అది చెప్పు. ఏం లేదు, ఈ మధ్య మీకు నా మీద ప్రేమ బాగా ఎక్కువైంది. అది కాస్త తగ్గించుకుంటే మంచిది. ఏంటి? అవును, ఈ మధ్య ప్రతిదానికి మీరు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారు. ఇందాక చూడండి, జస్ట్ ఫోటో పగిలితే ఎలా ఫీల్ అయిపోయారో కదా. ఫోటోకి అంతలా ఫీల్ అయితే రేపు నిజంగా పోతే? సీత, అసలు ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా నీకు? ఎందుకండి అంత సీరియస్ అవుతున్నారు? నేనేదో మాట వరుసకి అంటే. మాట వరుసకు కూడా అలాంటి పిచ్చి పిచ్చి మాటలు నువ్వెప్పుడు మాట్లాడద్దు. ఐఎమ్ సారీ అమ్మా, మీరు ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం లేదు. ఈ ప్రపంచంలో నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేది ఇద్దరిని. ఒకరమ్మ, ఇంకొకటి నువ్వు. మీకేదైనా జరిగితే నేను బ్రతికుండను. అయ్యో, అవి మాట్లాడండి. నేనేదో మామూలుగా మాట వరుసకు అన్నాను. కానీ దానివల్ల నా మనసు ఎంత నలిగిపోతుందో నువ్వు ఆలోచించావా? సారీ అండి, సారీ. ముందు మీరు అలా కూర్చోండి. కూర్చోను. అసలు నువ్వెందుకు ఇలా తిక్క తిక్కగా మాట్లాడావో నాకు అది చెప్పు. అది కాదండి, రేపు మనకి పిల్లలు పుడితే నాకు పిల్లలతో సరిపోతుంది. ఆ టైంలో మీకు కావలసినవి వండి పెట్టడం కుదరదు కదా. అలాగే మీతో ఎక్కువ టైం గడిపే అవకాశం కూడా ఉండదు. అలాంటి సమయంలో మీకిలా దగ్గరుండి వడ్డించలేను కదా అని చెప్పబోయాను. నిజంగా అంతేనా? మరి లేకపోతే ఇంకే ఉంటుందండి. పిల్లలుంటే మీకిలా వండి పెట్టడం కుదరదు. అందుకే కదా అమ్మా నాన్నని తీసుకొద్దామని అంటుంది. పిల్లల సంగతి వాళ్ళు చూసుకుంటారు, నా సంగతి నువ్వు చూసుకో. అర్థమైందా? అలాగే స్వామి, అలాగే. ముందు మీరు భోజనం చేయండి. చేయను. నువ్వు పిచ్చిగా మాట్లాడావు కాబట్టి దానికి పరిహారంగా నువ్వే తినిపించాలి. అలాగే. సీత, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగేనండి.
ఏ జన్మలోనో ఏం పాపం చేసుకున్నాను, అందుకే ఇంత మంచి భర్తతో కలిసి బ్రతికే అదృష్టం లేకుండా పోయింది. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. మీతో కలిసి నిండు నూరేళ్ళు బ్రతకాలనుకున్నాను. నా జీవితం మీతో పెనవేసుకుపోయి జన్మ జన్మలకి ఈ బంధం ఇలాగే కొనసాగాలని కలలు కన్నాను. కానీ ఎవరి చూపు పడిందో, ఏ శాపం తగిలిందో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నానండి. నేను లేకుండా మీరుండలేరు. నిజం తెలిస్తే మీరు తట్టుకోలేరు. నా వల్ల మీ జీవితం నాశనం కావడం నాకిష్టం లేదు. అందుకే నేనొక నిర్ణయం తీసుకుంటున్నాను. మీ భార్యగా నాకు ఇదే ఆఖరి రోజు. రేపటి నుంచి ఈ సీత మీకు కనిపించదు. నన్ను క్షమించండి. నువ్వు తోడు లేని గోటిలోన ఒంటి పక్షినై, నేను చూడలే చీకటింట చంటి పాపనై. ఎంతసేపు నీకై ఎదురు చూసినా ఒక్కసారి కానరావు ఏమి చెయ్యనే. సుక్కలన్నీ నన్ను చూసి నవ్విపోయినా ఒక్కకైనా వచ్చిపోవు ఏమి న్యాయమే. ఎండుతున్న గుంతులన్నీ గుచ్చి గుచ్చి అడుగుతుంటే ఇంటి రావు సాగులు ఇంకా ఎతికి కళ్ళు రెండు చేపలల్ని నిదురమాని చూస్తా ఉంటే ఏమి గట్టు కథలు చెప్పి నిదురపు ఇంకెంతకాలం ఇలా చాకరీ చేయాలో ఏంటో. ఈ ఇంట్లో మహారాణిలా బతికిన దాన్ని చివరికి నన్ను ఇంటి పని మనిషిని చేసింది. నా జీవితం ఇలా కడతేరిపోవలసిందేనా? అమ్మా, ఎన్ని చుక్కల ముగ్గు పెట్టాలో ఏంటో ఈ అమ్మోరు తల్లికి. అమ్మా, అమ్మో, దీన్ని చేసుకున్నాను చూడు, మా కర్మ. ఇదెక్కడ కర్మరా నాకు.